ఈరోజు దేవుని లేఖన భాగాలను ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి గడిచిన సంవత్సరము మనం అనేక అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కదా. గడిచిన సంవత్సరంలో దేవుడు మన కొరకు చేసిన వాగ్దానము ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కదండి. ఆ విషయాలను ఆ సంవత్సరం అంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. మనము రూపాంతరము అనుభవంలోకి రావాలి, మనం క్రీస్తు సారూప్యతలోకి మార్చబడాలి. ఇది క్రైస్తవుని యొక్క అల్టిమేట్ గోల్ కదండి. ఈ విషయాల గురించి గడిచిన సంవత్సరం అంతా నేర్చుకుని చివరి మాసంలో ఇంకొక అంశాన్ని కూడా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. దేవుడు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనం ఖచ్చితంగా ఆ సంవత్సరం జీవించి ఉండము కాబట్టి ఆయన పాదాల వద్ద కనికరం కొరకు ప్రార్థన చేశాం. అయ్యా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మేము జీవించలేకపోయాము అని ప్రతి తప్పును, ప్రతి దోషమును, ప్రతి అపరాధమును ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఒప్పుకున్న ప్రతి తప్పును, ప్రతి దోషాన్ని, ప్రతి అపరాధాన్ని ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు అని కూడా నేర్చుకున్నాం. ఒప్పుకున్నప్పుడు మన మీద ఉన్న ప్రతి అపరాధం కూడా కొట్టివేయబడింది. ఇప్పుడు మనము ఏ విధంగా మార్చబడ్డాం? అప్పుడే పుట్టిన బిడ్డ వల్లే నీతిమంతులముగా తీర్చబడి, అంటే ఆయన మనం రక్షణలోకి వచ్చినప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మన వస్త్రాన్ని మనము మలినం చేసుకున్నాం. కాబట్టి మలినమైన ఈ రక్షణ వస్త్రాన్ని తిరిగి మనం ఏ విధంగా చేసుకున్నాం? తిరిగి తెల్లనిదిగా, తిరిగి మనము ఆయనతో సంబంధం కలిగిన వారిగా, కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి మనము ఆయనతో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని మనము గత సంవత్సరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం ఏం చేయాలి? ఒప్పుకున్నాం, అన్నీ విడిచిపెట్టడానికి ప్రయత్నం చేశాం, అన్నీ కూడా విడిచిపెడతాము అని ఆయనతో ఒక నిబంధన చేసుకున్నాం, కమిట్ అయ్యాం. ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు మనము ఎలా ఉన్నాము అంటే అన్నీ కొట్టివేయబడ్డాయి కాబట్టి ఫ్రెష్గా మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్న ఒక విశ్వాసిగా, క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ విషయాన్నే నేను మీకు ఒక మెసేజ్ ద్వారా కూడా పంపించాను. దేవుడు ఈ సంవత్సరము మన కొరకు చేసిన ఒక వాగ్దానము, మన కుటుంబాల గురించి దేవుడు మాట్లాడిన ఒక మాట నేను మీకు ముందుగానే 1వ తారీఖున ఒక మెసేజ్ పెట్టాను గ్రూప్లో. ఏది అది? యోహాను రాసిన 3వ పత్రిక 3వ యోహానులో 2వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. 3వ యోహాను 2వ వచనము, 1వ అధ్యాయంలో 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనన్నది దేవుని యొక్క ఉద్దేశం. గడిచిన సంవత్సరాలలో మనం చేసిన ప్రతి విషయం మనకు తెలుసు. వాటన్నిటిని ఒప్పుకున్నాం. నూతన సంవత్సరంలోకి ఫ్రెష్గా మన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి మనము ప్రవేశించాం. దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అనంటే, తప్పులు మళ్ళీ చేయకుండా, గడిచిన సంవత్సరంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయకుండా ఈ సంవత్సరంలో మనం చేయాల్సిన పని, మొట్టమొదటి ప్రయారిటీ మన జీవితంలో మనం గుర్తుంచుకోవలసిన అతి ప్రాముఖ్యమైన విషయము, నీవు, నేను, మనము ఆత్మలో వర్ధిల్లాలి కదండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. ఇంతకుముందు మనం అలా చేసి ఉండకపోయి ఉండొచ్చు. మనము వేరువేరు విషయాలలో వర్ధిల్లాలని, వేరువేరు విషయాలలో ఆశీర్వదించబడాలని ఒకవేళ మనం ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఉద్యోగంలో వర్ధిల్లాలి, ఉద్యోగంలో నేను ఇంకా షైన్ అవ్వాలి, లేకపోతే పేరు తెచ్చుకోవాలి, వ్యాపారంలో నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, ఇంకొకటి సంపాదించాలని ఒకవేళ మనము ప్రయత్నం చేసి ఉన్నామేమో గడిచిన సంవత్సరము. ఈ సంవత్సరము ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి నెలలో మొదటిగా నీతో, నాతో, మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఇంతకుముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయమాక. ఈసారి నువ్వు చేయాల్సింది ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాగ్దానము, నువ్వు, నేను, మనము కుటుంబాలుగా ఆత్మలో వర్ధిల్లే ప్రయత్నం చేస్తాము ఈ సంవత్సరం. ఏ విధంగా వర్ధిల్లుతాము? ఏ విధంగా మనం బ్లెస్ అవుతాం?
ఏ విధంగా వర్ధిల్లాలి, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులు ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే క్రైస్తవులలోనే మనం ఒక్కసారి గమనించినట్లయితే క్రైస్తవ సమాజంలో బ్లెస్సింగ్స్ మనం రెండు రకాలుగా చూస్తాం కదండి. ఫిజికల్ బ్లెస్సింగ్స్ కొంతమంది జీవితాలలో కనిపిస్తుంది, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కొంతమంది జీవితాలలో కనిపిస్తుంది కదండి. భౌతికంగా ఆశీర్వదించబడుతున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. ఆత్మలో వర్ధిల్లుతున్న, ఆత్మీయతలో ఆశీర్వదించబడుతున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అయితే ఏది ప్రాముఖ్యమో, దేనిని కోరుకోవడానికి ప్రయత్నం చేయాలి? నువ్వు, నేను, మనం కదండి. ఇది మనము ఈ సంవత్సరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లే ప్రయత్నం చేస్తే ఆత్మలో వర్ధిల్లలేవు. ఇది ప్రపోర్షనేట్గా, లేకపోతే మనం రివర్స్గా మనం ఒకవేళ దాన్ని వాక్యాన్ని చదివే ప్రయత్నం చేస్తే దాని యొక్క అర్థం అదే. క్రైస్తవుడు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. కానీ అదే క్రైస్తవుడు నువ్వు మిగతా విషయాలలో వర్ధిల్లే ప్రయత్నం చేస్తే ఆత్మలో ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లలేవు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్టి పరిస్థితులలో పురోగతి సాధించలేవు, ఎదగలేవు. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆత్మీయ సత్యము కదండి. అనేక రకాలుగా మన ఉద్యోగంలో, లేకపోతే వ్యాపారంలో, లేకపోతే జ్ఞానంలో, లేకపోతే ఇంకొకటి దానికి మనము ప్రయారిటీ ఇచ్చినట్లయితే గడిచిన సంవత్సరము ఈసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదము అన్నది పైనుండి వచ్చేది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఆయన నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. పరలోకం నుండి ఆయన నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ ఆశీర్వాదము నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ మనం అనుభవించినట్లయితే అది మనము పొందుకున్న తర్వాత దేనికి సంబంధించింది? ఏమని రాయబడింది అక్కడ? ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారము కదా. ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదం అనేది ఆత్మ సంబంధమైనది. ఈ లోకంలో మనం అనేక రకమైన మేలులను పొందుకుంటూ ఉండొచ్చు కదా. మనము ఈ లోకంలో మనం బ్లెస్ అవుతున్నామో, ఫిజికల్గా ఏదైతే మనం బ్లెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నామో ఇది నీ సొంత జ్ఞానము చేత, శక్తి చేత, బలము చేత సంపాదించుకున్నది, లేకపోతే ఒకరి సహాయము ద్వారా నేను సంపాదించుకున్నది కదా. ఒకరి కోఆర్డినేట్తో, ఒకరి సహాయంతో, ఒకరితో మనము కలిసి బిజినెస్ విషయంలో, వ్యాపార విషయంలో, లేక ఇంకొక విషయంలో ఏదైనా కానీ మనము వారితో కలిసి సంపాదించుకున్న ఆశీర్వాదానికి, పరలోకం నుండి వచ్చిన ఆశీర్వాదానికి తేడా ఉంటుంది. ఈ లోకంలో మనకు ఎదుటి వ్యక్తి నుంచి పొందుకునేది ఆశీర్వాదం కాదు, దానిని సహాయము అంటున్నాం కదా. ఎదుటి వ్యక్తి ద్వారా మనం పొందుకునేది సహాయం. అది ఎందుకు? దీనిని మళ్ళీ తిరిగి ఇవ్వగలం, మనం మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం ఉంది కదండి. సహాయం పొందుకున్నప్పుడు, మేలులను పొందుకున్నప్పుడు మనము తిరిగి ఇవ్వగలం వాటిని. కానీ దేవుని నుండి వచ్చినది ఆశీర్వాదం, ఇది తిరిగి ఇచ్చేది కాదు. ఈ లోకంలో మనిషి ద్వారా మన సొంత శక్తి చేత, జ్ఞానం చేత సంపాదించుకున్నది ఇది అశాశ్వతమైనది. కానీ పైనుండి వచ్చినది శాశ్వతమైనది. ఈ లోకంలో సంపాదించినది శరీర సంబంధమైనది, మనము పొందుకున్నదంతా శరీర సంబంధమైనది. శరీరం సంతోషించడానికి, మనము సంతోషంగా జీవించడానికి ప్రయాసపడుతున్నాం. కానీ ఇది అశాశ్వతమైనది, దేవుని నుండి వచ్చినది శాశ్వతమైనది. ఆ సంతోషము వర్ణించలేనిది కదండి. దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదమును పొందుకోవడానికి మనం ఈ సంవత్సరము ప్రయత్నం చేయడానికి, మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరంలో. అది పరసంబంధమైనది, దేవుని నుండి వచ్చినది, ఆత్మ సంబంధమైనది కదా. లోపల అంతరంగ పురుషునికి సంబంధించింది.
అంతరంగ పురుషుడు ఆశీర్వదించబడితే, అంతరంగ పురుషుడు పరిశుద్ధపరచబడితే ఆటోమేటిక్గా బయట అనేక పరిస్థితులు మారిపోతాయి కదండి. బయట అనేక పరిస్థితులు మారిపోతాయి. లేఖనాలలో ఒక చోట ఒక మాట ఉంటుంది. క్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు గిన్నెను కడిగేటప్పుడు ఎలా కడుగుతారు? పైన కడుగుతారా, లోపల నుండి కడుగుతారా? కదండి. మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు గ్లాస్ కడిగినా, లేకపోతే ఏదైనా భోంచేసిన తర్వాత ప్లేటుని కడిగినా, లోపల నుంచి కడుగుతూ ఉన్నప్పుడు ఒక విషయం గమనించాలి, ఆటోమేటిక్గా పైన కూడా క్లీన్ అయిపోతుంది, నీళ్లు పైన కూడా పడిపోతాయి కదండి. ఆ ఆయిల్ కానీ ఏదైతే మరక ఉంటుందో, ఆ జిడ్డు ఉంటుందో, అది మనం దానిని కడిగే ప్రయత్నం చేసినప్పుడు బయటిది కూడా క్లీన్ అయిపోతుంది. బయటిది మాత్రమే కడగడానికి ప్రయత్నం చేసినప్పుడు లోపల జిడ్డు అలాగే ఉండిపోతుంది కదండి. అది తర్వాత అలాగే ఉండి దానిలో ఏమేమో చేరుకొని స్మెల్ వచ్చి గలీజ్ అయిపోతుంది ఆ ప్లేట్. ఏం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు? మొదటగా నా హృదయాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆశీర్వాదము అని అంటే క్రైస్తవులకి లేకపోతే ఈ లోకానికి ఒక విషయంలో చూసే ప్రయత్నం, బాగా ఆశీర్వదించబడ్డాడు, ఆ వ్యక్తికి బంగ్లా ఉందంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ వ్యక్తికి కార్లు ఉన్నాయంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ వ్యక్తికి మంచి ఉద్యోగం, మంచి స్థానంలో ఉన్నాడు అంటే దేవుడు ఆశీర్వదించాడు. క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు ఇవి. నిజమా? దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆశీర్వదించాడా? సరే, ఆశీర్వదించాడు అనుకుందాం. ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత ఎలా ఉంది? ఆత్మీయతలో ఆ వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు ఈ ఆశీర్వాదాలను చూడడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లకుండా, ఆత్మీయతలో వర్ధిల్లకుండా నీకు వచ్చిన ఆశీర్వాదాలు దేవుడి నుండి వచ్చినవి కాదు, నీ సొంత శక్తి చేత సంపాదించుకున్నవి, నీ జ్ఞానము చేత సంపాదించుకున్నవి, నీ ఆలోచనల చేత, నువ్వు లోకంలోని విషయాలతో, లేకపోతే నీ స్నేహితులతో, లేకపోతే ఇంకొక విధంగా నువ్వు సంపాదించుకున్నవి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడినాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం, ఆత్మీయతను చూడడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవునిగా, క్రైస్తవరాలుగా పిలిపించుకుంటున్నాము అని అంటే మొట్టమొదటగా నా జీవితం ఆశీర్వదించబడాల్సింది హృదయములో, ఆత్మలో, ఆత్మీయతలో. ఈ ఆత్మీయతలో నేను ఆశీర్వదించబడుతున్నప్పుడే మిగతా విషయాలలో ఆశీర్వదించబడతాం. ఈ లోకం చూసే విధంగా క్రైస్తవుడు చూడకూడదు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఒకవేళ చూసి ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు అని అంటే పొరపాటు అంటుంది లేఖనాలు. నేను చెప్పట్లా, లేఖనాలను చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. 15 లూకా 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒక వ్యక్తి విస్తరిస్తున్నాడు, ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు ఫిజికల్గా. కలిమి అని అంటే కనిపించే లోకంలో ఆశీర్వాదం కదా, అది ఫిజికల్ బ్లెస్సింగ్స్. అది విస్తరిస్తున్నాడు, ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు. అది దేనికి కారణం కాదు. దానిని చూసి నువ్వు అనవసరంగా లేకపోతే గాబరా పడకు, లేకపోతే అనవసరంగా ఒక నిర్ణయానికి రావద్దు. ఆ వ్యక్తి ఇంతగా ఆశీర్వదించబడుతున్నాడు, ఫిజికల్ బ్లెస్సింగ్ని చూసి ఆ వ్యక్తి ఆశీర్వదించబడుతున్నాడు అన్నది పొరపాటు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకరి జీవమునకు మూలము కాదు, అది ఆత్మలో ఎదుగుతున్నాడు అనుకోవడం పొరపాటు అని అర్థం కదండి. ఫిజికల్గా ఆశీర్వదించబడుతున్నాడు అని అంటే ఆత్మలో ఆశీర్వదించబడుతున్నాడు అని అనుకోవడము పొరపాటు. ఆత్మలో నువ్వు ఆశీర్వదించబడుతున్నట్లయితే, ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లుతున్నట్లయితే ఫిజికల్గా ఆశీర్వదించబడుతున్నావు. ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. మనం తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదండి. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారమే నేను అన్ని విషయాలలో వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లుతున్న దానికి సూచనలేంటి? నేను ఆత్మలో వర్ధిల్లుతున్నానా లేదా? ఫిజికల్గా వర్ధిల్లుతున్నప్పుడు మనకు కొన్ని విషయాలు కనపడతాయి కదా. వాళ్ళ ప్రవర్తన, లేకపోతే వారి హోదా,
వారి హుందాతనము, లేకపోతే వారు కట్టుకున్న బిల్డింగ్, కార్లు, బంగ్లాలు, వారి ఇంట్లో ఉన్న ఇంటీరియర్స్, ఇవన్నీ మనకు కనిపిస్తాయి వాళ్ళు ఫిజికల్గా వర్ధిల్లినప్పుడు. అదేవిధంగా నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావా లేదా? ఏ విధంగా తెలుస్తుంది నీకు? అందరికీ కనిపించాలిగా. ఫిజికల్గా వర్ధిల్లినప్పుడు అన్ని విషయాలు కనిపిస్తాయి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము కూడా నీలో కొన్ని విషయాలు కనిపించాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతున్నావు అని అర్థం. అప్పుడే నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడుతున్నావు అని అర్థం. ఏంటి ఆత్మలో వర్ధిల్లుచుండడము అని అంటే, మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రిక, ఆత్మ ఫలాలు. ఈ విషయాలు కనపడాలి నీలో. ప్రేమ కనిపించాలి, క్షమాపణ కనిపించాలి, మంచితనం కనిపించాలి, సంతోషం కనిపించాలి, దీర్ఘశాంతం కనిపించాలి. దేవుని లక్షణాలు నీలో కనిపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నట్టు అర్థం కదండి. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతున్నావు అని అంటే ఈ లక్షణాలు నీలో కనిపించాలి. కనిపించట్లేదు అని అంటే నువ్వు వర్ధిల్లట్లేదు. వర్ధిల్లకపోతే మిగతా విషయాలలో కూడా వర్ధిల్లలేవు. ఒకవేళ ఫిజికల్గా నువ్వు వర్ధిల్లుచుండొచ్చు, కానీ దేవుని నుండి వచ్చిన ఆశీర్వాదం అయితే కాదది. దానిని చూసి ఒకవేళ నువ్వు అనేక రకాలుగా ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటే అది పొరపాటు. లేఖనాలనే చూసాం. అది ఎగ్జాంపుల్ కూడా, ఒక ఉపమానం కూడా ఆయన అక్కడ కిందికి వచ్చినప్పుడు చెప్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు, చాలా పంట పండుతుంది, బాగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, పంట పండింది, కొట్లు కూర్చుకున్నాడు, ధనాన్ని కూర్చుకున్నాడు. కానీ ఈ సంవత్సరం కూడా బాగా పంట పండింది. ఆ పంట ఎక్కడేసుకోవాలో అర్థం కావట్లా. ఏమనుకున్నాడు తను? ఈ చిన్నగా ఉన్నాయి నా గదులు, ఈ పంటను వేసుకోవడానికి చిన్నగా ఉన్నాయి, ఈ కొట్లను కూల్చివేసి వీటిని అన్నీ తీసివేసి పెద్దవి కట్టుకుంటా, నేను పెద్దవి కట్టుకొని కొన్ని సంవత్సరాలకు నేను ఏం చేస్తానంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఈ విధమైన ఆశీర్వాదం మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఏ విధంగా, ఎందుకు వర్ధిల్లాడు, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? దేవుడు ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేస్తాడు కదా. ఈ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లా, కానీ ఒక్క మాట మాత్రం మనకు ఖచ్చితంగా అవసరం. 12వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతాను. 12వ అధ్యాయం 21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే యుండునని చెప్పాను. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడు ఫిజికల్గా నిన్ను, నన్ను, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అంటే, మనకు ఏ కొరత లేకుండా చూస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఎందుకంట దేవుని ఎడల ధనవంతుడు కాక, నువ్వు ఎందుకొరకు ధనవంతునివి కావాలి? ఎందుకొరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఫిజికల్గా? ఆయన కొరకు, దేవుని కొరకు. అలా కాకుండా తన కొరకే సమకూర్చుకొనివాడు. అలా కాకుండా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ధనానంతా పోగేసుకుంటున్నాడు, కొట్లను కట్టుకుంటున్నాడు, తన కొరకే సమకూర్చుకొని తను తినాలి, తను తాగాలి, తను సుఖించాలి అని అనుకుంటున్నాడు. ఆ వ్యక్తి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వెర్రివాడా, ఈరోజు రాత్రి నిన్ను ఒకవేళ నీ ప్రాణాన్ని అడుగుతున్నారు అని మాట చూస్తాం కదా 20వ వచనంలో. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. చదివారు ఎప్పుడన్నా మాట? నీ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు కదండి? దేవుడు అడుగుతున్నాడా? దేవుడు ఎవరిని నశింపచేయాలని కానీ లేకపోతే ఇంకొకటి కాదు. కానీ దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని నిబంధనలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలను పెట్టాడు. ఆ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆటోమేటిక్గా జరిగేది అన్నమాట. ఆయన రాజ్యాంగం అది. ఆయన రాజ్యాంగం ప్రకారము నువ్వు నేను మనం జీవించామా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి ఆ ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు ఉన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఇదిగో సో ఇవి చేసుకుంటూ పోతే నువ్వు నిత్య జీవానికి వెళ్తావు, నేను అవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుంచే చేస్తున్నవి ఏంటి? ఆజ్ఞలను పాటించడం, తల్లిదండ్రులను ప్రేమించడము, మంచిగా ఉండడము, వ్యభిచారం చేయకుండా ఉండడము, దొంగతనం చేయకుండా ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడము, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, దేవుడిచ్చిన రాజ్యాంగం. దీని ప్రకారం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డాడు. ఈ విషయం 19వ అధ్యాయంలో చూస్తాము, మత్తయి వార్తలో. ఆశీర్వదించబడ్డాడు. నువ్వు చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను కదా, అందుకనే ఆశీర్వదించబడ్డాడు.
అంటే మనము దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నం చేస్తే ఆశీర్వదించబడతాం. ఆటోమేటిక్గా జరిగే పని ఇది. సపరేట్గా మనం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తే మనం ఫిజికల్గా కూడా బ్లెస్ అవుతాం. అయితే ఫిజికల్గా బ్లెస్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఆశీర్వదించబడాల్సిన ఆ వ్యక్తి అర్థం కాల, నా నిత్యత్వం ఏమైపోతుందో, నేను నిత్య జీవానికి వెళ్ళలేనేమో, ఏం చేయాలి? క్రీస్తు వారి వద్దకు అడుగుతూ అంటే, నువ్వు వెళ్ళి ఇదన్నీ బీదలకు అమ్మేసి వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు. ఇక్కడ కూడా ఆ వ్యక్తి చేస్తున్న పని ఏంటి? పంట బాగా పండింది, సమృద్ధిగా పండింది, దీని అంతటిని కొట్లలో వేసుకోవాలనుకుంటున్నాడు. ఇది ఫిజికల్గా బ్లెస్ అయ్యే వారి పరిస్థితి. ఏది మిస్ అయిపోతాము? ఫిజికల్గా బ్లెస్ అవుతున్నాము అని అంటే దేవుడు ఒక ఉద్దేశంతో ఆశీర్వదిస్తున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. ఏంటి ఆ ఉద్దేశము అని అంటే, నీవు ఏ విధంగా అయితే ఆయన నుంచి పొందుకున్నావో పొందుకున్న దీనిని తిరిగి ఇవ్వడానికి కదండి. ఆ యవనస్తుడైన అధికారితో మాట్లాడుతున్న మాట, నీకున్నదంతా బీదలకు ఇవ్వు అంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఆశీర్వదించబడినది నీ దగ్గరే పెట్టుకున్నావు, నీ వద్దనే ఉంచుకున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు. కానీ దాని కొరకు కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించింది. నీకు కావలసినంత పెట్టుకొని మిగతాది వేరే వాళ్లకు సహాయం చేయడానికి, అవసరమైన వారికి సహాయం చేయడానికి, అవసరమైన వారిని ఆదరించడానికి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు, తన కొరకు ధనవంతులు కాక. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి మనల్ని ఫిజికల్గా. అయితే ఈ ఆశీర్వాదము ఎందుకొరకు? నా కొరకు కాదు, మన కొరకు కాదు. మనకు కావాల్సింది మనం తీసుకుంటాం, మన సమృద్ధి మనకు ఉంటుంది, కానీ ఓవర్ఫ్లో అవుతుంది కదా. ఇంకా ఎక్కువ ఆశీర్వాదం వస్తూనే ఉంటుంది పరలోకం నుంచి. ఎప్పుడు వస్తుంది? ఈ వ్యక్తికి అదే వచ్చింది. ఆశీర్వదించబడిన వ్యక్తి అని రాయబడింది కదా అక్కడ 16వ వచనంలో, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అని రాయబడింది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ధనవంతుడుగా ఎలా అయ్యాడు ఆ వ్యక్తి? కదా, ధనవంతుడుగా అయ్యాడు, మళ్ళీ సమృద్ధిగా పండింది. ధనవంతునిగా ఎలా అయ్యాడు? ముందుగానే ధనవంతు అంటే ఇంతకుముందు సంవత్సరం కూడా బాగా పండింది, ఇంతకుముందు సంవత్సరం కూడా బాగా పండింది, దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు కాబట్టి ధనవంతుడు అయ్యాడు. మనల్ని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు అనేక రకాలుగా. కానీ ఈ ఆశీర్వాదం ఏం చేయాలి? నా కొరకు కాదు, దేవుని కొరకు ఈ ఆశీర్వాదం ఉండాలి. నేను తినడానికి, నేను తాగడానికి, నేను సుఖించడానికి కాదు. దేవుడు కోరుకుంటున్నది ఈ సంవత్సరం నీ నుంచి, నా నుంచి ఆత్మలో వర్ధిల్లాలి. ఏమవుతుంది ఆత్మలో వర్ధిల్లితే? ఆత్మలో వర్ధిల్లితే ఏమవుతుంది? దేవుడు నన్ను ఆశీర్వదించిన కొద్దీ నేను ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు నాకు ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ వస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తాను. ఎదుటి వ్యక్తి అవసరతలు తీర్చడానికి నా దగ్గర 2 అంగీలు ఉంటే 1 అంగీ ఇవ్వడానికి ఇష్టపడతాను. నా దగ్గర పెట్టుకోవాల్సింది నేను పెట్టుకుంటున్నాను, కానీ ఇవ్వడానికి కూడా ఇష్టపడతాను. దేవుని కనికరము లేకపోతే దేవుని లక్షణాలు అవి. ఇది కనిపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ సంవత్సరం దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఫిజికల్గా కాదు, ఆత్మలో వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు, నేను, మనము అన్ని విషయాలలో వర్ధిల్లుతాము ఖచ్చితంగా. అయితే మొదటగా చేయాల్సింది ఆయన నుంచి పొందుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మలో వర్ధిల్లుదాం, ఆయన లక్షణాల చేత నింపబడదాం. ఆటోమేటిక్గా చుట్టుపక్కల పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి కదా. ఆయనే నా మీదకి, నా హృదయంలోకి వచ్చినప్పుడు, నా జీవితంలోకి వచ్చినప్పుడు ఏముంటుంది? నా హృదయంలో నెమ్మది ఉండదా? సమాధానం ఉండదా? ఆనందం ఉండదా? సంతోషం ఉండదా? ఇదే కదా కావాల్సింది ఒక వ్యక్తికి, లేకపోతే ఒక క్రైస్తవునికి. అందుకే కదా మనం క్రీస్తు వారిని వెంబడిస్తున్నాం, అందుకే కదా ఆయనను ఒప్పుకున్నాం కదా. ఆయన నా హృదయంలో ఆశీర్వాదాలను కుమ్మరించినప్పుడు నా విషయం ఏంటో నాకు అర్థమవుతుంది, నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. నేను ఉండలేను, ఊరికేనే ఉండలేను. ఆశీర్వదించబడిన తర్వాత ఈ ఆశీర్వాదము ఎదుటి వ్యక్తికి కూడా పంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సంతోషాన్ని ఎదుటి వ్యక్తికి పంచడానికి ప్రయత్నం చేస్తాను. దానిని బట్టే కదా చీకటిలో ఉన్నవారు వెలుగులోకి నడిపించబడతారు. నీ ప్రవర్తనను బట్టే, నీ మాట తీరును బట్టే, నీ ఆలోచనను బట్టే, నీ చూపించే ప్రేమను బట్టే, నువ్వు ఆ వ్యక్తిని క్షమించిన విధానాన్ని బట్టే కదా ఇతరులు కూడా దేవుని వద్దకు వస్తారు.
అప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. ఆత్మలో ఎలా వర్ధిల్లుతాము అంటే ఈ విధంగానే వర్ధిల్లుతాం, వేరే విధంగా వర్ధిల్లాం. మనది ఆశీర్వదించబడిన తర్వాత మన ఫిజికల్ ప్లేస్ మన దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేస్తే దేవుడు మాట్లాడుతున్న మాట వెర్రివాడా కదా, వెర్రితనం అది. ఈ లోకంలో చేసే పనులు అవన్నీ, ఈ లోకంలో ఉన్నవారు లోకానుసారంగా జీవిస్తున్న వాళ్ళు చేసే పనులు అవే కదండి. ఇది మనం ఈ సంవత్సరం చేయడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆత్మలో వర్ధిల్లుదాం. నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది, ఏదైనా కానీ, అది ఏ అవసరత అయినా కానీ. ఇది అది అని కాదు, అన్ని విషయములలో అని రాయబడింది కదా. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో, ఈ అన్ని విషయములలో అనే దాంట్లో నీ ఇష్టం వచ్చింది రాసుకో. అందులో అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పరిస్థితి అయినా, ఎంత పెద్ద కొండ అయినా, నీకు సాధ్యము కానిదైనా అందులో ఒకవేళ నువ్వు రాసుకొని నువ్వు ఆత్మలో వర్ధిల్లే ప్రయత్నం చేస్తే ఆ సమస్య తీర్చబడుతుంది, ఆ సమస్యకు సమాధానం దొరుకుతుంది. అయితే నువ్వు నేను చేయాల్సింది ఆత్మలో వర్ధిల్లడం. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకొక సంవత్సరం కూడా గడిచిపోయింది, ఇంకొక సంవత్సరంలోకి వచ్చాం. 12 నెలలుగా మనం అనేక అంశాలను నేర్చుకున్నాం. 12 నెలలు అని అంటే తక్కువ సమయం ఏం కాదు కదా. 12 నెలలు అనేది చిన్న సమయం కాదు. ఒకవేళ మనము ఈ లోకంలో విషయాలను కంపేర్ చేసుకుంటే ఒక అకాడమిక్ ఇయర్, విద్యా సంవత్సరం అంటారు కదా, ఒక అకాడమిక్ ఇయర్ అంటే 12 నెలలు అనేది ఒక సంవత్సరం. అంటే ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు సపోజ్ 10వ తరగతిలో జాయిన్ అయ్యాడు, 12 నెలలు గడిచిపోయాయి అంటే అర్థం ఏంటి? ఈ 12 నెలల సమయంలో 6 సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని అందులో జ్ఞానాన్ని సంపాదించి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి 12 నెలల తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాడు కదా. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తున్నాడు. 12 నెలల సమయం అంటే అన్ని చదవడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమైన సమయం, ఫలించడానికి అవసరమైన సమయం. పంట వేస్తాడు రైతు, సంవత్సరానికి 2-3 పంటలు వేసేవాళ్ళు ఉన్నారు. పంట వేస్తాడు, ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే పంట చేతికొచ్చేంత సమయం కంటే ఎక్కువ కదా. 4 నెలలు 5 నెలల్లో ఒక పంట చేతికి వస్తుంది, లేకపోతే 6 నెలలకు ఒక పంట చేతికి వస్తుంది. కానీ 12 నెలలు అనేది అంతకంటే ఎక్కువ కదండి. ఒక తల్లి గర్భంలో బిడ్డను మోస్తూ ఉంది 9 లేక 10 నెలలు. ఈ 9-10 నెలల్లో పిండంగా ఎదిగిన ఆ కుర్రవాడు, లేకపోతే ఆ బిడ్డ సంపూర్ణంగా ఎదగడానికి, పరిపూర్ణంగా ఎదగడానికి కావలసిన సమయం అది కదా. 9-10 నెలలు అంటే కంప్లీట్గా ఎదుగుతూ ఉన్నాడు. తర్వాత బయటికి ఆరోగ్యవంతమైన కుమారునిగా లేకపోతే కుమార్తెగా బయటకు వస్తున్నాడు. 10 నెలలే ఒక బిడ్డ ఎదగడానికి అవసరమైన సమయం కదండి. ఒక వ్యక్తి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, కొత్తగా ఒక నూతనంగా ఫ్రెషర్ ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియదు, అన్నీ నేర్చుకుంటాడు ఏం చేయాలో. ఒక సంవత్సరం గడిచిపోయింది. అంటే ఆ సంవత్సరంలో 12 నెలల్లో ఆ వ్యక్తికి ఏమొచ్చింది? ఒక సంవత్సరం అనుభవం వచ్చింది. అంటే ఏం చేయాలో తెలిసిపోయింది. మొదటిగా జాయిన్ అయినప్పుడు ఉన్న కన్ఫ్యూజను 2వ సంవత్సరంలో ఉండదు. తనకు తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎవరిని కలవాలో, ఎవరితో మాట్లాడాలో అర్థమైపోయింది. అంటే ఒక సంవత్సరం అనుభవాన్ని సాధించాడు. అంటే 12 నెలలు అనేది ఎదగడానికి, ఫలించడానికి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి అవసరమైన సమయం అది కదండి. పరిపూర్ణమైన సమయం అది. మరి నువ్వు నేను మనము 12 నెలలు సమయం అయిపోయింది 2025వ సంవత్సరంలో. 12 నెలలు గడిచిపోయాయి. మరి దేవుడు నీ నుంచి నా నుంచి కూడా ఒక ఫలాన్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఒక అభివృద్ధిని అయితే చూడాలని కోరుకుంటున్నాడు కదా, ఆత్మీయతలో ఎదగాలని అయితే కోరుకుంటున్నాడు కదా. ఫలించే సమయం కదా అది 12 నెలలంటే. పంట చేతికి రాకపోతే ఎంత వేదన రైతుకి. కుమారుణ్ణి ప్రసవించిన తర్వాత ఆ కుమారుడు ఒకవేళ ఏదో లోపముతో పుట్టాడు అని అనుకుందాం, లేకపోతే సజీవంగా లేడు అని అనుకుందాం, ఆ తల్లికి ఎంత వేదన. 9 నెలల్లో 10 నెలలు భరించింది, సహించింది. దీనికోసమా
లోపముతో పుట్టడానికా, లోపముతో పుడతాడని ఆ విషయాన్ని చూడడానికా ఆ తల్లి అంతగా సహించింది, భరించింది? సజీవంగా లేని కుమారుడు పుడతాడనా? ఎంత వేదన ఆ తల్లికి, ఎంత బాధ ఆ తల్లికి. మరి దేవుడు ఒక సంవత్సరం సమయం, 12 నెలల సమయం దేవుడు ఇచ్చాడు. మనము ఏ విధంగా లోపముతోనే ఇంకా ఉన్నామా? ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నామా? దేవునికి వేదన కాదా? దేవునికి బాధ కాదా? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన స్థితి అలాగే ఉంటే కదండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అన్నా నువ్వు నేను పొందుకునే ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ అశాశ్వతమైనవి. అవి ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉండవు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో మనకు తెలియదు. కానీ దేవుని నుండి పొందుకున్న ఆశీర్వాదము, ఆత్మలో పొందుకున్న ఈ ఆశీర్వాదము శాశ్వతమైనది, సంతోషాన్నిచ్చేది, ఆనందాన్నిచ్చేది, నిత్యము ఉండేది. పొందుకున్నది పొందుకున్నట్టుగా మనం ఉంచుకోకూడదు. పొందుకున్న ఈ సంతోషాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ వ్యక్తితో అంటున్నాడు కదా, వెర్రివాడా, దేవుని కొరకు కాదు మనము ఈ ఫిజికల్గా ఆశీర్వదించబడేది. నీ ద్వారా అనేక కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, దాచుకోవడానికి కాదు. ఓన్లీ నేను ఇది అమౌంట్ విషయం గురించో లేకపోతే ఫిజికల్ బ్లెస్సింగ్లో ఉన్న వాటి విషయం గురించో మాట్లాడట్లేదు. కానీ నువ్వు నేను ఏ తలాంతును సంపాదించుకున్నా దేవుని నుండి కదా, ఆత్మ సంబంధమైన తలాంతుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నా. దేనిని మనలో మనము దాచుకోకూడదు, అలాగే పెట్టుకోకూడదు. అది పంచడానికి దేవుడు ఇచ్చాడు. ఆ తలాంతును పంచడానికి దేవుడు ఇచ్చాడు. క్రియలలో చూపించడానికి దేవుడు ఇచ్చాడు. రెండింతలుగా చేయడానికి దేవుడు ఇచ్చాడు. అందుకొరకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నిన్ను, నన్ను, మనల్ని. పొందుకొని కేవలం అలాగే పెట్టుకోవడానికి కాదు, మన ధనాగారాలు దాచుకోవడానికి కాదు, మన కొట్లను నింపుకోవడానికి కాదు కదా, ఇవ్వడానికి దేవుడు అందునిమిత్తము నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ సంవత్సరము ఈ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆశీర్వదించబడాలి, ఫిజికల్గా కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. ఫిజికల్గా ఎంతగా ఆశీర్వదిస్తాడు? ఎంతగా అయినా ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు అని అంటే దావీదు గారిని చూస్తాం. అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును ఒక రోజులో లేకపోతే ఇజ్రాయేలీలకు రాజుగా చేసినంతగా ఆశీర్వదిస్తాడు. రాత్రికి రాత్రి ప్రధానమంత్రిని చేసిన ఎవరిని? యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు. అంతగా ఆశీర్వదిస్తాడు కదండి. దాస్యంలో ఉన్నారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు. ఏ విధంగా ఆశీర్వదించాడు? దాస్యములో కూడా ఆ దేశంలో ఒక ముఖ్యమైన స్థానంలో, దేశాన్ని పరిపాలన చేయడానికి అధికారులుగా నియమింపబడిన వారిలో మళ్ళా ముఖ్యులు, ఒక శత్రు దేశంలో దేవుని ఆశీర్వాదాలు అలా ఉంటాయి. అన్ని రకాలుగా నువ్వు నేను మనము ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాలలో అనే మాట చూసాము అక్కడ కదా. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని ఈ సంవత్సరం మొదలుపెట్టాం. ఎందులో వర్ధిల్లడానికి, ఎందులో అభివృద్ధి చెందడానికి, ఎందులో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి దేవుడు నీతో మాట్లాడాడో అందులో మాత్రమే ప్రయత్నం చేద్దాం. మిగతా విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మలో వర్ధిల్లడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నుండి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అన్నీ సెట్ అయిపోతాయి కదండి. ఆలోచన చేద్దాం. రానున్న దినాల్లో మనం ఈ విషయాలను మరింత లోతుగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.